వెల్కమ్ టు A9 టీవీ. గిరిజనుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇచ్చి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రహదారులు మరియు భవనాల శాఖ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో గిరిజనులు మరియు గిరిజన సంఘాల నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నివాస స్థలాలు, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి ప్రామాణికమైన ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఒంగోలులోని మున్సిపల్ వాణిజ్య సముదాయంలో గిరిజనులకు దుకాణాలు కేటాయించేలా చూడాలని ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ సభ్యులని గిరిజనులు కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. గిరిజనులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను అనంతరం ఆయన మీడియాకు వివరించారు. మా తాత గోసు మాత్రమే, చొక్కా ఉండేది కాదు. మా నాన్న దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న ఒక లింగిలో చంద్రుడు సూర్యుడు కనిపిస్తూ వర్షం వచ్చినప్పుడు నీళ్లు కిందకి ఇంట్లోకి వచ్చినప్పుడు చల్లుకుంటూ జీవించేటువంటి కుటుంబాల దగ్గర నుంచి మా ఊరికి వచ్చేటప్పటికి కరెంటు లేనటువంటి పరిస్థితి మేము చూసాం. అంటే కరెంటు లేనటువంటి పరిస్థితిలో దీపం కింద చదువుకున్నటువంటి కుటుంబీకుడిగా మేము ఉన్నాము. దాని నుంచి గ్యారెంటీ లేదు. రేపు కూడా వాళ్ళు అంటున్నారు, వీళ్ళ ద్వారా ఇంకా ఏరే వాళ్ళు ఎఫెక్టివ్ అవుతారనేది నువ్వు అంటున్నావు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది మనం మాట్లాడదాం. ఇప్పుడు అక్కడ ఒకవేళ వీళ్ళకి అక్కడే ఇల్లు ఏర్పాటు చేసుకునేదానికి ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వానికి కూడా కొంత ఫైనాన్షియల్ గా బర్డన్ అవుతుంది. కాబట్టి ఆ డబ్బు పెట్టినా కూడా ఈ సేఫ్ అనేది రేపు లేదు. రెండు విషయాలు చర్చించారు. నమస్తే. ఇప్పుడు ఈ నక్కల వాళ్ళ సమస్య మీ నోటీస్ లో ఉందా? ఏ ఇయర్ ఇచ్చారు? ఏ సంవత్సరం? మీ లిమిట్ లోనే వస్తుందా? దానికి మీరు బాధ్యత వహిస్తారా, కొత్తపట్నం తహసీల్దారా? నేను చెప్పేది ఒకటి, నా మాటని పాజిటివ్ గా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దీన్ని మీరు చూస్తున్నారా, ఆ తహసీల్దార్ చూస్తున్నారా? మీరే చూస్తున్నారు. కాబట్టి నేను యాజ్ ఏ మెంబర్ గా, కమిషన్ గా, ఎస్టీ కమిషన్ గా మీకు నేను చేసే రిక్వెస్ట్ ఒకటే. ఇప్పుడు మీరేదో ఆల్రెడీ లాస్ట్ టైం కూడా నేషనల్ కమిషన్ మెంబర్ కూడా వచ్చారు. ఈ విషయాన్ని మీ నోటీసులో పెట్టారు. మీరు ఏదో పర్సూ చేశాము అంటున్నారు. నేను స్టేట్ కమిషన్ మెంబర్గా చెప్తున్నాను, మీరు దీని మీద వితిన్ ది 15 days లోపల నిర్ణయం తీసుకోవాలి. 15 రోజుల లోపల దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి ఏదైనా మీరు అన్నట్టు 2,30,00,000 రూపాయలు 50 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టి మట్టిని పూడ్చి దాన్ని వాళ్ళు ఇస్తారా, లేకపోతే ఆల్టర్నేటివ్ గా ఇంకొక చోట ఈ 55 కుటుంబాలకి పట్టాలు ఇస్తారా అనేది 15 రోజుల లోపల తేల్చాలి. సర్వే చేసి మీకు సర్వే అయిపోయింది మేడం. సర్వే లిస్ట్ ఉంది, వాళ్ళకి సంబంధించి శాంక్షన్ ఇవ్వండి మేడం. శాంక్షన్ చెప్తాను. నేను డైరెక్ట్ గా రాసే మీకు ఇవ్వను. డైరెక్ట్ గా నా సొంతగా నేను తీసుకుంటాను.